ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా టైటిల్స్ మీకు తెలిసిందే, టైటిల్స్ చాలా రకాల టైటిల్స్ ఉంటాయి. మీరు టైటిల్స్‌లో వచ్చేసి మనకి చూడండి ఇక్కడ మ్యూజిక్, న్యూలీ యాడెడ్, నియాన్, హ్యాండ్ రైటింగ్, టైప్ ఎఫెక్ట్ ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. మీరు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైటిల్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా వీటిని టెంప్లెట్స్ అంటారనమాట. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇలా వస్తుంది. దీని మీద మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ అప్పుడు మనం ఎడిట్ చేసుకోగలం అనమాట. ఇప్పుడు ఇది ఎడిట్ చేయాలనుకో దీని మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇలా దీన్ని వచ్చేసి మనము రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి ఎరేజ్ చేసేసి రాసుకుంటాం. ఏది కావాలంటే అది రాసేసి ఈ విధంగా మనం కావాలంటే పెద్దది చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ సెట్ మొత్తాన్ని కదిలించాలంటే ఇక్కడ నుంచి ఈ విధంగా కదిలిస్తాము. ఇంకా టెక్స్ట్ని తీసుకొని వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకుంటాం అనమాట. ఇది వద్దనుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. వద్దనుకుంటే డిలీట్. సో జస్ట్ కీబోర్డ్ మీద డిలీట్ ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. వద్దనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం డిలీట్ చేసేస్తాము. సో చాలా సింపుల్ అండి. ఇంకా దీని తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం వచ్చేసి మైన్లో ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుందన్నమాట. కొన్ని టెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ సో ఈ టెక్స్టే అనుకున్నాము. ఈ టెక్స్ట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా, ఇది వచ్చేసింది. ఇప్పుడు నాకేమిటంటే ఈ టెక్స్ట్ వచ్చేసి నేను మాటి ఇది నా పేరు అనుకుందాం. నా పేరు ఇది. ఓకేనా, ఇది నా పేరు. ఇలా సెట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను ప్రతి వీడియోలో ఈ పేరే ఇలాగే బాగుంది నాకు ఇదే రావాలి అని అనుకుంటే నేను ప్రతి వీడియోలో టైప్ చేసుకోలేను కదా. కాబట్టి ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి సేవ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ ఫ్లాపీ డిస్క్ లాగా దీని మీద క్లిక్ చేశారంటే కస్టమ్ టెక్స్ట్ అనేసి వస్తుంది. దీనికి ఒక పేరు ఇచ్చుకోవాలన్నమాట. మై నేమ్ అనేసి ఇచ్చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఇక్కడ టైటిల్స్లో మైన్లో ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మై నేమ్ అనేసి. ఓకేనా, ఈ విధంగా సేవ్ అయిపోయింది. సో ఇలా సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక నేమ్ అయితే సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను కదా, దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ అవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ట్రాన్సిషన్స్లో మీకు చూపించాను నేను ట్రాన్సిషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుందనేసి. సో ట్రాన్సిషన్స్ అయితే ఏం లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్లో వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇంతే. ఇంకా బాడీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి తనిగా. సో మన బాడీ ఉంటుంది కదా దానికి ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఏ విధంగా ఉంటుంది చూడండి. డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది చూపిస్తాను మీకు. సో చూడండి ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట మనకి. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఎఫెక్ట్స్తో. డ్యాన్సింగ్ వీడియోస్కి అలాంటి వాటికి ఇవి బాగుంటాయి. ఇంకా ఆడియో ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి దీంట్లో.